హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం చాక్లెట్ కేక్ తయారు చేసుకోబోతున్నాం. బ్లెండర్ అలాగే మైక్రోవేవ్ ఏవీ లేకుండా మన ఇంట్లో ఉన్న మిక్సీ జార్తోనే సింపుల్ అండ్ టేస్టీగా తయారు చేసుకోబోతున్నాం. న్యూ ఇయర్ అలాగే క్రిస్మస్ దగ్గర వస్తున్నాయి. ఇవన్నీ కేక్ ఫెస్టివల్స్ కాబట్టి మనం ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్ కేక్. ఇప్పుడు తయారీ విధానం: ముందుగా ఒక 3 eggs తీసుకోండి, అలాగే 3/4 కప్ పంచదార. నేను ఇక్కడ కొలతలన్నీ ఒకే కప్పుతో చూపిస్తున్నాను, కన్ఫ్యూజ్ కాకుండా. ఇప్పుడు 3 eggs మిక్సీ జార్లో వేసుకోండి, అలాగే 3/4 కప్పు పంచదార వేసుకోండి, అలాగే ఒక పావు కప్పు పాలు, ఒక పావు కప్పు ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక 2 నిమిషాల పాటు మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్న బ్యాటర్ని ఒక బౌల్లో వేసుకోండి. వేసుకున్న తర్వాత దీంట్లో ఒక కప్పు మైదా జల్లెడ పట్టేసుకొని వేసుకోండి, ఉండలు లేకుండా వస్తుంది. అలాగే 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 2 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేసుకోండి, అలాగే పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకున్న తర్వాత ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా లంప్స్ లేకుండా నెమ్మదిగా కలుపుకోండి. చూసారు కదా, ఇలా ఒక 2-3 నిమిషాలు కలుపుకుంటే ఉండలు లేకుండా చక్కగా వస్తుందండి. ఇలా వస్తే సరిపోతుందన్నమాట బ్యాటర్. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకొని కేక్ మౌల్డ్లో వేసుకుందాం. అడుగు బాగాన అడుగంటకుండా బటర్ పేపర్ పెట్టేసుకొని అలాగే బ్రష్తోని ఆయిల్ లేదా గీ అప్లై చేసుకోండి. మీరు ఇక్కడ కావాలంటే మందంపాటి స్టీల్ డబ్బా అయినా కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు కేక్ బ్యాటర్ని మౌల్డ్లో వేసుకొని స్టవ్ పై పప్పు కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో అడుగు భాగాన కాస్త సాల్ట్ వేసుకొని అలాగే ఇలాంటి ఒక స్టీల్ స్టాండ్ పెట్టేసుకొని కేక్ బ్యాటర్ని పెట్టేసుకొని మూతలో ఉన్న రబ్బర్ని అలాగే పైన విజిల్ రాకుండా తీసేసుకొని ఒక 30 నుంచి 40 నిమిషాల పాటు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేడి కానివ్వండి. చూసారు కదా, ఒక 30-40 మినిట్స్ తర్వాత ఇలా చెక్ చేసుకోండి. చూసారు కదా, ఇలా పుల్ల కంటకుండా వస్తే పర్ఫెక్ట్గా అయిపోయినట్టండి. ఇప్పుడు దీన్ని చల్లారడం కోసం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు క్రీమ్ కోసం 2/4 కప్పు షుగర్, అలాగే 2/4 కప్పు కోకో పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్, అలాగే పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఒక స్మాల్ కప్పు పాలు యాడ్ చేసుకోండి. పాలు చూసి తగినంతగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు లంప్స్ లేకుండా చక్కగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ పై పెట్టేసుకొని గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 4 నుంచి 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇది దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత దీంట్లో ఒక చిన్న ముక్క బటర్ వేసుకోండి. షైనీగా భలే వస్తుందన్నమాట. ఒకవేళ బటర్ లేకపోతే గీ అయినా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది చల్లారేపటికి ఇంకాస్త థిక్గా తయారవుతుంది అన్నమాట. ఇప్పుడు కేక్ డబ్బాల నుంచి మనం కేక్ని బయటకు తీసుకుందాం. అలాగే అడుగు భాగాన ఉన్న బటర్ పేపర్ కూడా రిమూవ్ చేసుకుందాం. చూసారు కదా, కేక్ అనేది ఎంత స్పాంజీగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని ప్లేట్లో పెట్టేసుకొని పైనుంచి ఉన్న చిన్న భాగాన్ని కట్ చేసుకుందాం. అలాగే ఇది పక్కన పెట్టేసుకొని కేక్ని 2 భాగాలుగా కట్ చేసుకుందాం. నైఫ్ తీసుకొని 2 ఈక్వల్గా వచ్చేలాగా కట్ చేసుకోండి. చూసారు కదా, లోపల కూడా ఎంత చక్కగా వచ్చిందో మన స్పాంజ్ కేక్ అనేది. ఇప్పుడు దీనిపైన మనం చేసుకున్న క్రీమ్ ఏదైతే ఉందో అది వేసుకొని ఇలా చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అడుగు భాగాన్ని పైనుంచి పెట్టాలి. అప్పుడే కేక్ అనేది రౌండ్గా కనిపిస్తుంది మనకు పైనుండి. అలాగే ఇంకొంచెం బ్యాటర్ పైనుంచి వేసుకొని ఇలా నీట్గా అనుకోండి. అలాగే సైడ్లకు కూడా ఇదే బ్యాటర్ని చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మన కేక్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందనమాట. ప్లేట్ని చక్కగా నీట్గా టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకొని పైనుంచి నేను షుగర్ బాల్స్ వేస్తున్నానండి. ఇది అనేది పూర్తిగా ఆప్షనల్. ఇలా వేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ మన కేక్ అనేది
రెడీ అయిపోయింది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదండి. ఇలా నార్మల్గానే కట్ చేసుకొని తినేయచ్చు. చూశారు కదా ఈజీగా చాక్లెట్ కేక్ ఎలా తయారు చేయాలో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.